అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అసలు తెలుగు ఆడియన్స్ విపరీతంగా తిడుతూ ఉన్నారు తెలుగు హీరోస్ని. సిగ్గుపడండి రా తెలుగు హీరోస్. అసలు కర్ణాటక నుంచి ఒక హీరో ఒక తెలుగు మనిషి బయోపిక్ తీస్తూ ఉన్నారంటే తెలుగు హీరోస్ ఏం చేస్తూ ఉన్నారా? సిగ్గుపడండి రా తెలుగు హీరోస్ అని కొంతమంది. అసలు తెలుగు హీరోస్కి సిగ్గుంటే కదా సిగ్గుపడేకి అని కొంతమంది మీరైతే చూడొచ్చు పక్కలో ఇట్లయితే కామెంట్స్ అయితే పెట్టినారు. అంటే రీసెంట్గా శివరాజ్ కుమార్ గుమ్మడి నరసయ్య, గుమ్మడి నరసయ్య అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు కదా, 5 సార్లు ఎమ్మెల్యే గెలిచినాడు. ఈ కాలంలో ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిస్తే ప్రైమ్ మినిస్టర్ అయిపోయినట్టు బిల్డప్ ఇస్తారు, అవునా కదా? కానీ 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అసెంబ్లీకి ఆటోలో పోతాడు, సైకిల్లో పోతాడు, నడుచుకుంటా పోతాడు. ఎంత సింపుల్గా ఉంటాడంటే, అవునా కదా? ఇట్లా ఎక్స్ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే స్టోరీ బయోపిక్ని తీసేకి ఏ తెలుగు హీరో ముందుకైతే వస్తూ ఉండదంట. అసలు డైరెక్టర్స్ కూడా రెడీగా ఉన్నారో లేదో తెలీదు, కానీ శివరాజ్ కుమార్ రెడీగా ఉన్నాడు అని ఇప్పుడు రూమర్స్ అయితే వచ్చినాయి. ఇది అఫిషియల్గా ఎక్కడ అప్డేట్ అయితే లేదు. అంటే రీసెంట్గా శివరాజ్ కుమార్ గుమ్మడి నరసయ్య గురించి విని జాస్తి షాక్ అయితే ఉన్నాడు. ఓహో, ఇట్లా ఎమ్మెల్యే కూడా ఉన్నాడా, ఒక తెలుగు ఎమ్మెల్యే, ఒక తెలంగాణలో ఇట్లా ఎమ్మెల్యే కూడా ఉన్నాడా అని వాళ్ళ ఇంటికి పోయి గుమ్మడి నరసయ్యని కొంతసేపు మాట్లాడి అంటే పర్మిషన్ కూడా అడిగినాడంట. నీ బయోపిక్ సినిమా తీవల్ల నేను తీయడానికి రెడీగా ఉన్నాను అని శివరాజ్ కుమార్ చెప్పినాడంట గుమ్మడి నరసయ్యకి. ఇది ఎంత మాత్రం నిజమో తెలీదు. ఒకవేళ ఏమన్నా గుమ్మడి నరసయ్య బయోపిక్లో శివరాజ్ కుమార్ హీరోగా నటించి ఆ సినిమా ఏమన్నా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిందనుకో, నిజంగా తెలుగు హీరోస్ సిగ్గుపడాల, అవునా కదా? అది హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా తెలీదు. ఎలాంటే అసలు సినిమా వస్తుందా లేదో కూడా తెలియదు. ఎక్కడ అఫిషియల్ అప్డేట్ అయితే లేదు. ఇప్పటికీ ఇది జస్ట్ రూమర్ అంతే, కానీ ఎక్కడ సినిమా వస్తుంది ఎక్కడ అఫిషియల్ అప్డేట్ అయితే లేదు. అదేమన్నా బ్లాక్ బస్టర్ హిట్ అయితే తెలుగు హీరోస్ నిజంగా సిగ్గుపడాలా. అంటే ఒక హీరో, అంటే అవుట్ సైడ్ నీగా వచ్చి ఒక హీరో తెలుగు మనిషి గురించి, తెలుగు ఎక్స్ఎమ్మెల్యే గురించి బయోపిక్ సినిమాలు నటిస్తూ ఉన్నాడంటే తెలుగు హీరోస్ ఏం చేస్తూ ఉన్నారు అనేది క్వశ్చన్ అయితే వస్తుంది. అదే మీ గుమ్మడి నరసయ్య ఆషామాషి మనిషి ఏం కాదు. అసలు గుమ్మడి నరసయ్య గురించి ఎంత చెప్పుకునే తక్కువే, అవునా కదా? అది తెలీదు. అది ఆ సినిమా డైరెక్టర్ మీద డిపెండ్ అయితే అవుతుంది. ఒకవేళ సినిమా తీసినా కూడా గుమ్మడి నరసయ్య బయోపిక్ అంటే సినిమా వచ్చినా కూడా అది డైరెక్టర్ మీద డిపెండ్ అయితే అవుతుంది, అవునా కదా? స్టోరీ అందరికీ తెలుసు, మనకు తెలిసిండేదే. కానీ ఆ సినిమా హిట్ అవుతుందా లేదా డైరెక్టర్ మీద డిపెండ్ అయితే అవుతుంది. కానీ తెలుగు హీరోస్ ఎలా ముందుకు వస్తూ ఉండదు నాకు కూడా తెలియదు. కానీ తెలుగు ఆడియన్స్ మాత్రం ఈ విషయంలో విపరీతంగా కోపంగా ఉన్నారు. అది కాక తెలుగు హీరోస్ మీద పగబట్టేసినారు, తెలుగు హీరోస్ని తిడుతూ ఉన్నారు. చూద్దాం, అది శివరాజ్ కుమారే గుమ్మడి నరసే బయోపిక్ తీస్తారా, లేకపోతే అంటే తెలుగు హీరోస్ ఎవరన్నా ముందుకు వస్తారా తెలీదు. కానీ శివరాజ్ కుమార్ పర్మిషన్ అయితే అడిగినాడంట నీ బయోపిక్లో తీవ్వాలని. చూద్దాం ఏమేమి జరుగుతుందో. దీని గురించి మీరేమనుకుంటారు కామెంట్ అయితే చేయండి. బై బై.